కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ఏ శక్తినైతే దేవుడు నన్ను నింపి నీవు బలహీనుడు కాదు, నా నామాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు బలవంతుడువే అని చెప్పి దేవుడు నన్ను బలపరచాడు. ఆ శక్తి నా మీదే ఇక నిలిచియుండులాగున, అది విశేషముగా నా మీదే ఉండులాగున, నన్నెప్పుడు కూడా ఈ బలహీనతలను బట్టి నేను కృంగిపోకుండా, బలహీనునిగా కాకుండా నన్ను బలపరచులాగున, ఇది నా మీదే ఎప్పుడు ఉండులాగున, నేను ఇక మీదట సంతోషముతో వీటిని బట్టి అతిశయిస్తాను గాని కృంగిపోను. హల్లెలూయా. ఇది కదా విశ్వాసం అంటే, ఇది కదా క్రైస్తవుని యొక్క నిజమైన అతిశయం అంటే. మనల్ని బట్టి, మనం చేసే గొప్ప గొప్ప కార్యాలను బట్టి అతిశయించకూడదు, కానీ మన జీవితంలో దేవుడు పెట్టిన కృపాతిశయాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో పెట్టిన కృప ద్వారా కలిగిన గొప్ప కార్యాలను బట్టి కూడా మనము అతిశయించకూడదు. ఘనపరచువాడు దేవుడే. పౌలు ఎక్కడ కూడా అతిశయించడానికి ప్రయత్నించలేదు. అలా అనుకున్న తన మనసులో నుండి ఆలోచన వచ్చి ఉంటుందేమో, కానీ ఆయన వేటిని కూడా అనుమతించలేదు, తనకు తానుగా అతిశయించలేదు. కానీ దేవుడే పౌలును లిఫ్ట్ చేశాడు, దేవుడే పౌలును ఘనపరచడు.